అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనము. When they came to Mara, they could not drink its water because it was bitter. Exodus chapter 15 verse 23. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అందించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏదైనా తీవ్రమైన కష్టము మనం చూస్తున్నాము అంటే దాని తరువాత మనము ఊహించని అద్భుతము మనం చూడబోతున్నామని అర్థము. ఈరోజు ఈ యొక్క జీవితంలో చాలా శోధనలో నీ ఉండి ఉండవచ్చు, చాలా బాధల్లో ఉండి ఉండొచ్చు. అయితే ఆ శోధనలు బాధలు నీ జీవితంలో ఒక మిరాకిల్ని జరిగించబోతున్నాయి. ఒక కష్టము మనిషిని నైపుణ్యవంతునిగా చేస్తుంది. జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. చాలాసార్లు మనము అనుకుంటాం, అనేకులు కూడా అనుకుంటారు, ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ చిన్న సమస్య రాకుండా ఈ జీవితం కొనసాగిస్తే బాగుండును అని. కానీ ఈ లోక జీవితంలో ఈ భూమిపైన యాత్రికులమై ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధను అనుభవించాల్సిందేనండి. ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నా వారికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి, వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. కొందరు అనుకుంటారు, మంచి జాబ్ చేస్తున్నావు, మంచి కంపెనీ నీకుంది, ఇక నీకేం కష్టాలు ఉంటాయని. ఈరోజు ఈ వాక్య భాగంలో ఉన్నట్లుగా వారి దగ్గర అన్నీ ఉన్నా అవి అనుభవించడానికి పనికిరావు, వాటితో వారు ఆనందించలేరు. నాకు తెలిసిన ఒక వ్యక్తికి దాదాపు 200 ఎకరాల భూమి ఉంది. అటువంటి వారిని మనం ఏమంటాము? భూస్వామి అని అంటాము. అతనికి ఏమి తక్కువ అవుతుందని అనుకుంటాము, అలాగే ఆలోచన చేస్తాము కూడా. అతనికి కనీసం రోజుకి తినడానికి తిండి ఉండదు. ఎందుకంటే ఆ 200 ఎకరాల భూమి అయితే ఉంది, కానీ అది కొన్ని గొడవల్లో ఉంది, దానిని అమ్ముకోలేడు, అలాగని అనేదాన్ని సాగు చేయలేడు. ఇలా ఈ లోకంలో ఎంతోమంది వారికి కలిగిన వాటిని కూడా అనుభవించే వీలు లేకపోతుందండి. ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఒక్క రూపాయి కూడా తన కొరకు వాడుకునేవారు ఉన్నారు. చాలా బాగా బిజినెస్ చేస్తూ ఆ ధనముతో వారు సంతోషించలేని వారు ఉన్నారండి. ఆ రోజు ఆ ఇశ్రాయేలీలు వారికి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే కానానుకు ప్రయాణమయ్యారు. వారి ప్రయాణంలో వారికి 3 రోజులు చుక్క నీరు లేదు. ఎక్కడైనా దొరుకుతాయేమో అని ప్రయత్నించినా ఆ సీనాయి అరణ్యంలో వారు నీటిని కనుగొనలేకపోయారు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే వారు వెళ్ళేది ఎక్కడికి అంటే పాలు తేనెలు ప్రవహించే స్థలానికి, అంటే ఏ లోటు లేని, ఏ బాధ లేని ప్రదేశానికి వారు వెళ్ళబోతున్నారు. ఆ ప్రయాణంలో వారికి మాత్రం త్రాగడానికి నీరు లేదు. మనమే ఆ స్థానంలో ఉంటే ఒక్కసారి ఊహించండి. 3 రోజులు అరణ్యంలో చుక్క నీరు దొరకక ఉంటే మన పరిస్థితి ఏంటండి? మోషేతో మనం ఏమంటాము? నీవు పాలు తేనెలు ఉండే దేశానికి మమ్మల్ని నడిపిస్తున్నావు, పాలు తేనెలేమో కానీ ముందు త్రాగడానికి చుక్క నీరు ఇవ్వయ్యా, దాహంతో చచ్చిపోయేలాగున్నాము అని అంటాం కదండి. సేమ్ వారి పరిస్థితి కూడా అదే. నీటి కోసం తపన పడుతున్నారు. ఆ సమయంలోనే వారు మారా అనే ప్రదేశానికి వచ్చారు. ఇక్కడ నీటిని కనుగొన్నారు. ఇక చూడండి, వారి ఆనందానికి అవధులు లేవు. అందరూ ఇక మా దాహం తీర్చుకోవచ్చు అనుకుని నీటిని తాగడానికి ప్రయత్నిస్తే ఆ నీరు ఎలా ఉందంటే చేదుగా ఉంది. ఇక వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాస్తవానికి ఆ మారా ప్రదేశంలో నీరు చేదుగానే ఉంటుంది. ఆ సంగతి వారికి తెలియదు. కానీ దాని తరువాత మోషే దేవుని సహాయంతో ఆ చేదైన నీటిని మధురంగా మార్చాడు. త్రాగడానికి పనికిరాని నీటిని త్రాగగలిగేలాగా నీటిగా చేశాడు. దాని తరువాత వారు ప్రయాణం కొనసాగించారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా గమ్యానికి చేరాలి అంటే, మనము కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే
వీటన్నిటికీ మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు రావచ్చు. అయితే వాటిని బట్టి మనము బలహీనపడకూడదు. కొంతమంది అనుకుంటారండి, ఐఏఎస్ అవుదాము అనుకున్నామంటారు. కొంతమంది ఏమో విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. మరి కొంతమంది మంచి వ్యాపారం చేసి నలుగురికి పని కల్పించాలి అని అనుకుంటారు. కానీ నాకే ఈరోజు తినడానికి తిండి లేదు, నా పరిస్థితే ఇప్పుడు దయనీయంగా ఉంది, ఇక నేనేం చేస్తాను, నేనేం చేయగలను, నా వలన ఏమవుతుంది అని అనుకోకు. ఎందుకంటే మీ మార్గంలో అటువంటివి వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు దాటుకుంటూ వెళ్తూనే ఉండాలి. దాటగలిగే సామర్థ్యత యేసయ్య నీకు ఇస్తాడు కూడా. మారా నీటిని చూసి వారు వెనుతిరిగితే పాలు తేనెలు ప్రవహించే దేశం చేరుకునేవారా చెప్పండి. అలానే చిన్న చిన్న బాధలు, శ్రమలను చూసి మనం కూడా మన నిర్ణయాన్ని మార్చుకుంటూ పోతే మనం ఎదగలేము, మనము ఏమీ సాధించలేము. దేవుడు మన జీవితంలో అద్భుతము చేయాలంటే అవి ఉండాల్సిందే. వాటి ద్వారా మనము గొప్ప కార్యములు చూస్తాము. కాబట్టి విశ్వాసముతో దేవుని యొక్క సహాయంతో ముందుకు సాగుదాం. మన హృదయంలో ఈ యొక్క మాటలు దేవుడు ఫలింపచేయునుగాక. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ప్రభువా మేమందరం కూడుకుని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు యేసయ్య. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలు దయచేయమని యేసయ్య, వారి యొక్క ఏదైతే యేసయ్య ఇబ్బంది పడుచున్నారో ప్రభువా, ఇశ్రాయేలీల్ని కాపాడారు ప్రభువా, అట్టి దీవెన వారికి కూడా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.